సో రీసెంట్ గా సోషల్ మీడియాలో రష్మీ గౌతమ్ గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అనేవి చాలా హాట్ టాపిక్ గా అవుతున్నాయి. అయితే అవి మాట్లాడింది జంతువుల పరంగా అయినప్పటికీ కూడా రాజకీయాల పరంగా వీళ్ళే అనువాదించుకొని లకారాలు అకారాలు యూజ్ చేసి చాలా బ్యాడ్ గా తిడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటంటే? బాధేసిందన్న. ఆ పశువు మీద అంతమంది జనం ఎక్కితే పర్లా, ఒక 100 మంది 50 మంది ఎక్కారంటే పర్లా, దానిలో మళ్ళీ ఒక 50 మంది ఎక్కి మళ్ళీ ఒక ఆటో ఎక్కిచ్చారు. అది ఎంత బరువు ఉండేది, ఎంత మోసిద్ది. నీకు పెట్రోల్ ధరణ అయితే పెట్రోల్ ముందు కూర్చో, ఎండ బాగా వేస్తుంది కింద కూర్చో, నీకు నొప్పి అనేది తెలిసిద్ది. అరే దీక్ష చేస్తున్నాడు ఎండలో అని మేము అనుకుంటాం. కానీ ఒక ఎద్దును నువ్వు అంత హింస పెట్టావు. పశువులు అంటూ జంతువులు అంటే ఆమెకు కొద్దిగా రెస్పాన్స్ ఉంది కాబట్టి ఆమె స్పందించింది. నువ్వు దాన్ని లకారంగా చూసి లికారంగా మాట్లాడితే ఇంకెంత ఘోరంగా ఉంటది. ఇదేనా నేర్పింది మీ పార్టీ అధ్యక్షుడు? ఇలా తిట్టమని నా చెప్పింది కార్యకర్తలను ఎలా తయారు చేసింది? అంటే ఆమె చెప్పింది కూడా అక్కడ ఏ పార్టీని కానీ ఎవరిని కానీ ఉద్దేశించి అనలేదు. జస్ట్ జంతువుని ఈ విధంగా అంత ఇబ్బంది ఎందుకు పెట్టినారని చెప్పిన దానికి వీళ్ళే అనువాదించుకొని పార్టీ వాళ్ళు అంటున్నారు జబర్దస్త్ లో చేస్తున్నావు నాగబాబు సపోర్ట్ ఇట్లా అంటున్నారు. అదే అంటుంది, ఆ సపోర్ట్లు ఈ సపోర్ట్లు ఉంటే గట్టిగా మాట్లాడేది. కొద్దిగా జంతువుల గురించి రాజకీయం లేకుండా ఒక మనుషుల్లాగా చూడండి రా బాబు. మనుషులు కామెంట్లు పెట్టింది, మానవత్వం ఉందా అని లెక్కన అడిగింది ఆమె. నువ్వు వచ్చేసి ఏదేదో జంతువులు ఆ పార్టీకి ఈ పార్టీకి అంటగట్టుకుని ఏదేదో బూతులు తిడతంటే ఆమె ఘాటుగా అట్టాగేస్తాను. నువ్వు 2 మాటలంటే 10 మాటలు అంటే రెడీగా ఉందంటే మరి ఆమె తరపున తప్పేం లేదు కదా. నువ్వు ఎవరికే భయపెట్టేద్దాం అనుకుంటున్నావా ఏంది? ఇది ఒకటి నేర్చారు ఈ మధ్యకాలంలో. ఎవడైనా బయటకు వచ్చి మాట్లాడుతుంటే భయపెట్టేస్తారట. ఏం భయపెడతారో ఏందో అర్థం అట్లా. మేము భయపెట్టలేమా? లేదనా ఇప్పుడు కరెక్ట్ పాయింట్ అడిగా, నువ్వు వచ్చి అడుగు. నేను మాట్లాడిన దానిలో ఏమైనా తప్పు ఉంటే నువ్వు మాట్లాడు, నువ్వు క్వశ్చన్ ఇచ్చి నన్ను వచ్చి సరైన సమాధానం పెట్టు. పనికిరాని బూతులు పెడతాం నాకే తిట్లు వచ్చని ఏముండే పరిస్థితి. అంటే అక్కడికైనా ఆమె చెప్తుంది ఏ పార్టీ గురించి అనలేదు, ఓన్లీ జంతువుల గురించే మాట్లాడినా అని చెప్పినప్పటికీ కూడా అమ్మ నా బూతులు తిరుగుతున్నారు అనమాట. ఇంకా మనం మాటలో చెప్పుకోలేము. అంటే అట్లీస్ట్ ఆడవాళ్ళని రెస్పెక్ట్ కూడా లేకుండా అంత గలీజ్ గా మాట్లాడడం ఎంతవరకు? దయచేసి ఆమెను ఒక్కడే కోరుకుంటున్నాను, అమ్మ నీకు ఎన్ని బూతులు వస్తా అన్ని బూతులు తెచ్చు, ఏం పర్లేదు అందరూ స్వాగతిస్తారు, నిన్నేమనరు. కానీ ఏంటంటే వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు కదా, కింద కామెంట్లు పెడుతున్నారు కదా, నువ్వు డైరెక్ట్ గా వచ్చి తిట్టు. ఈ సోషల్ మీడియా కూడా ఉన్నట్టుంది, నువ్వు డైరెక్ట్ గా వేసేసే, గట్టిగా స్ట్రాంగ్ గా వేసే. ఓకేనా? ఇలాంటి ఎదవలు ఏడని కనపడ్డారు ఇంకా పశువులైనా కుమ్ముతే ఎప్పుడైనా బుద్ధి జ్ఞానం అనేది వచ్చి సమస్య ఉందని ఆ సమస్యకు తగ్గట్టు పోరాడు. విలువ ఉంటుంది నీకు. పెట్రోల్ కరువు ఉంది, కరువు ఉందో లేకపోయినా పోరాడు నువ్వు దాని గురించి. పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళు. ఏం మాట్లాడాలి, ఏం చేయాలి? ఇవాళ ఒక పెద్ద మనిషి వచ్చాడు బయటికి, 20 లీటర్ల క్యాన్ ఉందా? అరే ఎందుకు 20 లీటర్ల క్యాన్? నాకు అర్థం కదా. పెద్ద మనిషి వచ్చి 20 లీటర్ల క్యాన్ ఉందా? ఎందుకు? ఏం చేసుకుంటావు 20 లీటర్ల క్యాన్? 2 లీటర్లే 3 లీటర్లే కొడతాడు. 20 లీటర్ల క్యాన్ తో ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటావు చెప్పు? అసలుకే ఎండ వేస్తుంది, ఇంకా కొద్దిగా వేడి తగిలినా ఇంకా వేడిగా ఉంటది. మరి ఏం చేసుకుంటావు 20 లీటర్ల క్యాన్? సొసైటీకి ఉపయోగపడే అడగాలన్నా గవర్నమెంట్ ఏం చేస్తుందని ప్రశ్నించాలి. ఎన్నో ఉండే వాళ్ళకి అవకాశాలు. నీకు ఏం అవసరం లేదు. సూపర్ 6 గురించే వాళ్ళు ఇంకా నిరుద్యోగం వచ్చి పడలా, మహిళలకు 1500 అన్నారు, అది పడతలే. ఎంతమంది మహిళలు ఉన్నారు? అడగాలి. అరే బాబు మా జగన్ అడగడం వల్ల వాటిని మొదలైన ఫీలింగ్ అని ఉంటది కదా వైసీపీ కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ. మరి ఆయన ఏమో వెళ్ళి లండన్లో కూర్చున్నాడు. ఏం మాట్లాడుతున్నారు, ఏం చేయాలి అర్థం కాక ఏదో మేము ఉన్నాం అని చెప్పుకోవడానికి. ఆ రాంబాబు గారు ఉన్నారంటే వచ్చేసి మా పెన్సాని మీద పడతాడు. సినిమా చూపిస్తా. ఏందా నువ్వు చూపించే సినిమా? నువ్వు గుంటూరులో ఉండాలనుకుంటున్నావు, 24 గంటల సినిమా నీకు సరిపోలేదా? ఏందో సినిమా చూపిస్తాడు ప్రతి దానికి బయటకు వచ్చి సినిమా చూపిస్తా. సినిమా ఏంది నువ్వు చూసావు ఆల్రెడీ చూపించావు, ఎలా కొట్టారు ఏందనేది అందరికి చూపించావు, ఇంకేం నువ్వు చూపించేది? సంస్కారం ఏందనేది, రాజకీయం ఏంటి, నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, పార్టీ పరంగా నేర్చుకోవాలి. ఒక పార్టీలో ఉన్నామంటే ఒక గౌరవం ఉండాలన్నా, ఒక విలువ అనేది ఉండాలి. కార్యకర్తకైనా కానీ నాయకుడికైనా కానీ ఎవరికైనా కానీ నాయకుడి లక్షణాలు ఉండాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎవడైనా కనపడ్డా? కాంగ్రెస్ పార్టీకి ఎంత కార్యకర్తకు కానీ అభిమానులకి ఎంత విలువ ఇచ్చేవాళ్ళు మరి కనపడుతున్నాయా? టీడీపీ ఉంది 40 ఏళ్ళ నుంచి, ఎవడైనా ఇట్లా చేశారు? ఏంది బూతులు ఏంటి, పురాణాలు ఏంటి, ఏం మాట్లాడి? సోషల్ మీడియా ఏంటంటే దానికి తగ్గట్టు ఉండాలి. ఇష్టం వచ్చినట్టు నోటికి నా మీడియా ఉంది పెట్టి ఇటు బూతులు పెడతాం, చండాలం అనిపిస్తుంది. చూడాలన్నా ఎవరికైనా మాట్లాడాలన్నా కానీ ఏంది ఈ యాదవుల గురించి మాట్లాడేది అని పక్కకు పోతున్నారన్నా, మాట్లాడతా. అది చాలా ఇబ్బంది. మార్పు అనేది రావాలి. అదేమంటే 3 ఏళ్ళ తర్వాత మేము వస్తాం. రీసెంట్ జగన్ గారు కూడా అన్నారు 3 ఏళ్ళ తర్వాత అమ్మా నేను వచ్చి ఇల్లు ఇస్తాను అంటున్నాడు. మరి ఆ 3 ఏళ్ళు ఏడుండాలి కానీ అంతే నోట్లో మాటలు నవ్వుతాయి. వీళ్ళ పరిస్థితి కూడా సేమ్ అట్టాగే ఉన్న ప్రభుత్వం ఏం చేయలేకే కదా జగన్మోహన్ రెడ్డి అడిగి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు కమ్మా, ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈయనకి ఇల్లు ఇవ్వండి అనుకో. అరే ఎన్నిసార్లు అడిగాడు అమ్మా? అసెంబ్లీకి వచ్చి అడిగాడా? ఎన్నిసార్లు అడిగాడు? ఒక క్వశ్చన్ అడిగింది చెప్పి సరైన క్వశ్చన్. అదేమంటే 9 తర్వాత 8 అంటాడు. ఇంకేం మాట్లాడతారు? మీడియా మిత్రులందరూ నవ్వుకుంటున్నారు, బయటకు పోతున్నారు. ఒక్కటి సరైన క్వశ్చన్ ఉండాలమ్మా. ఎన్నో ఉన్నాయి అవకాశాలు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకే రావట్లేదని మచ్చ పడిపోయింది. ఇంకేం మాట్లాడతారు? పెట్రోల్ లేదన్నా ఏం లేదు, ఆటోలకి అంతా ఫ్రీ పెట్టాడు. మరి మధ్య
అందుకేనమ్మా లండన్ వెళ్ళి కూర్చుంది. అందుకేనా లండన్ వెళ్ళి కూర్చుంది. అందుకేనా మరి అడగాలి కదా, ఏం అడుగుతున్నావు నువ్వు? ఎన్నిసార్లు అడిగాను ఇలా ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు, ఏం చేయలేదు అని మాట్లాడుతున్నారు. ఏం అడిగారమ్మా? 20 లీటర్ల క్యాన్ ఉందని అడిగారా? పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ బంద్ కాదు ఏమనాలి అవునా? ఒక నాయకుడి లక్షణాలు ఏనాయి? వెళ్ళాలి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి, మాట్లాడే విధానం అనేది నేర్చుకోవాలి. నువ్వు మాట్లాడినట్టు కూడా వాళ్ళు మాట్లాడతలా, నువ్వు ప్రశ్నించినట్టు కూడా వాళ్ళు ప్రశ్నించట్లా. నీ వీడియోలని మేము చూస్తూనే ఉంటాం. నువ్వు అడిగినట్టు కూడా వాళ్ళు అడగట్లేదు మా నాయకులు. మా బాధ అదే కదా. ఒక ఏందమ్మా ముగ్గురు ఉంటే నలుగురు ఉంటేనేమ్మా నువ్వు ప్రశ్నించట్లా, ఎట్టి మాట్లాడతా కారు రగలేసి వెళ్ళా నువ్వు 3 సంవత్సరాలు మాట్లాడాలి. చెబుతున్నారా? ఆ నాయకులు ఉన్నారు, ఎవరైనా చెబుతున్నారా చెప్పు? జగన్ ఒక్కడినమ్మా ఈనమ్మా నేను ఒకటేంటాను, మీ జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు 3 ఏళ్ల తర్వాత మనకు గవర్నమెంట్ వచ్చిద్దని నువ్వు చెబుతున్నావు. మిగతా నాయకులు ఎవరైనా చెబుతున్నారా? ఎవరైనా చెబుతున్నారా? జగన్ గారు వస్తారు, మీ 3 ఏళ్ళు కష్టాలు పడండి అని ఎవరు చెబుతున్నారా? ఎవరు చెప్పట్లా. మేము అడిగేది కూడా అదేనమ్మా, నాయకుడికి ఉన్న లక్షణాలు ఉండాలి, అడగాలి. అదేమంటే కుటుంబాలను తిడతాము, కుటుంబంలో ఉన్న బయట రావడం కాదు. నీకు సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు సూపర్ 6 అన్నారు, అన్ని అమలవుతున్నాయా? ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు? 2.5 సంవత్సరాలు అయింది. నిలదీస్తున్నారా? 10 లక్షలు అంటున్నారు, 10 లక్షలు ఇచ్చారా? మీరు అడుగుతున్నారు ఎవరైనా? మరి గూగుల్ వచ్చింది 4 లక్షలు వచ్చినాయి అన్నారు, ఏ కంపెనీలు చదువుతున్నారు 6 లక్షలు అంటున్నారు, 10 లక్షలు ఇచ్చారు బాబు నా చదువుతున్నారు. మరి అదే అర్థం చేసుకోవాలమ్మా. మళ్ళీ హేమీ మత్స్య గురించి మాట్లాడితే వేస్ట్.